While bank deposits continue to remain dominant as a percentage of financial assets owned by the households, their share has been declining to retail customers, and banks are facing challenges on the funding front, with bank deposits trailing loan growth. 2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం మన దేశంలో ఉన్న బ్యాంక్స్ లాస్ట్ 20 ఇయర్స్లో ఎప్పుడూ చూడనంత భారీ స్థాయిలో డిపాజిట్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి. డిపాజిట్ క్రైసిస్ని సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్లో డబ్బులు డిపాజిట్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రజలు బ్యాంక్స్లో లోన్స్ తీసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు, వాటి నుండి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు సంపాదించే డబ్బుని బ్యాంకులో మాత్రం డిపాజిట్ చేయడం లేదు. లాస్ట్ 3 మంత్స్లో ఆర్బీఐ ఈ డిపాజిట్స్ ని పెంచడానికి వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచుతుంది. అంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని చెప్తున్నా కూడా ప్రజలు వాళ్ళ డబ్బుని బ్యాంకులో పెట్టడం లేదు. రీసెంట్ గా పబ్లిష్ అయిన డేటా ప్రకారం మన దేశంలో ఉన్న ప్రజలు బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బు కంటే బ్యాంకు నుండి లోన్స్ రూపంలో తీసుకునే డబ్బులే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ప్రజలు సంపాదిస్తున్న డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా మరెక్కడ పెడుతున్నారు? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ కూడా అక్కడ ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశంలో ఈ డిపాజిట్ క్రైసిస్ ని ఎందుకు ఫేస్ చేస్తుందో నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ వీడియోలో నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించిన కొన్ని బేసిక్స్ తెలియాలి. జనరల్ గా బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయో సింపుల్ గా చెప్తా చూడండి. మన దగ్గరున్న డబ్బుని సేఫ్ గా దాచుకోవడానికి దాన్ని మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అలా చేసినందుకు బ్యాంక్స్ మనకి కొంత ఇంట్రెస్ట్ ని పే చేస్తాయి. అయితే మనం డిపాజిట్ చేసిన డబ్బుని బ్యాంకులో అలాగే ఉంచకుండా వాటిని వేరే వాళ్ళకి లోన్స్ రూపంలో ఇచ్చి వాటి నుండి కొంత వడ్డీని వసూలు చేస్తాయి. బ్యాంక్స్ ఎప్పుడూ కూడా డిపాజిట్స్ కి పే చేసే వడ్డీ కంటే లోన్స్ నుండి కలెక్ట్ చేసే వడ్డీయే ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిపాజిట్స్ కి 6% ఇంట్రెస్ట్ పే చేస్తే లోన్స్ నుండి 8% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. మధ్యలో ఉన్న 2% వడ్డీయే బ్యాంక్స్ కి లాభం అన్నమాట. అర్థమైందా? బేసిక్ గా బ్యాంక్స్ ఎలాగే పనిచేస్తాయి. అయితే ప్రెసెంట్ ఇండియాలో ఏం జరుగుతుందంటే 2020లో కరోనా వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా మంచి లాభాలు ఇచ్చింది. ఇది గమనించిన ప్రజలు కోట్ల మంది డీమ్యాట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ తీసుకుని స్టాక్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ అండ్ ఎస్ఐపి లాంటి డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవుతూ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బుని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులుగా పెడుతున్నారు. కొంతమంది అయితే ఎక్కువ రిస్క్ తీసుకుని క్రిప్టో కరెన్సీస్ అండ్ క్రూడ్ ఆయిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ లో వాళ్ళ డబ్బుని పెట్టుబడిగా పెడుతున్నారు. నిజానికి ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎప్పుడు ఒకేలా రిటర్న్స్ ఇవ్వవు. కొన్ని సంవత్సరాలు అవి లాభాల్లో ఉంటే కొన్ని సంవత్సరాలు నష్టాల్లో ఉండొచ్చు, లేదా ఎలాంటి చేంజ్ లేకుండా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో రన్ అవుతాయి. అక్కడ అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. కానీ మనిషి ఆలోచన అలా ఉండదు. తన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టినా అక్కడి నుండి కంటిన్యూస్ గా లాభాలే రావాలనుకుంటాడు, కానీ నష్టాలు వస్తాయి అని ఊహించడు. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 4 ఇయర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ ని చూసి చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్, అంటే మనలాంటి సామాన్య ప్రజలు, వాళ్ళు బ్యాంక్స్ లో దాచుకున్న డబ్బుని లేదా ప్రతి నెల వాళ్ళు సేవ్ చేసుకోవాలి అని పక్కన పెట్టే డబ్బుని తీసుకెళ్లి ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో స్లోగా స్టాక్ మార్కెట్లోకి పంప్ చేస్తున్నారు. దీనివల్ల రెగ్యులర్గా బ్యాంకింగ్ సెక్టార్లోకి రావాల్సిన డబ్బు స్లోగా తగ్గిపోయి అది స్టాక్ మార్కెట్స్లోకి వెళ్ళిపోతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కరోనా టైంలో చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విపరీతంగా స్టాక్ మార్కెట్స్ని ప్రమోట్ చేయడం వల్ల మన దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుని డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, 2011 టైంకి ఇండియాలో 2 కోట్ల మందికి డీమ్యాట్ అకౌంట్స్ ఉండేవి. కానీ అవి 2024 వచ్చేటప్పటికి 15 కోట్లకి పెరిగాయి. ఈ గ్రోత్ అంతా 14 ఏళ్లలో వచ్చింది కాదు, జస్ట్ 4 ఇయర్స్లో వచ్చింది మాత్రమే. అంటే మీరే అర్థం చేసుకోండి, లాస్ట్ 4 ఇయర్స్లో స్టాక్ మార్కెట్లోకి ఎంతమంది వచ్చారో. మనం కాలంలో ఒక 5 ఏళ్ల వెనక్కి వెళ్తే నెలకి 50,000 నుండి ₹1,00,000 సంపాదించే ఎవరైనా నెల చివర్లో వాళ్ళకి మిగిలే డబ్బుని గోల్డ్ కొనడానికో, బ్యాంకులో సేవ్ చేసుకోవడానికో, లేదా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి యూజ్ అయ్యేలా ఏదైనా స్కీమ్ కట్టడానికో చూసేవారు. కానీ ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోయింది. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, బ్యాంక్ ఎంప్లాయ్ అయినా, లేదా వేరే ఏ సెక్టార్లో పనిచేస్తున్నా, జాబ్ చేస్తున్న ఒక 4 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటే అక్కడ ఖచ్చితంగా వినిపించే టాపిక్స్ మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ లేదా స్టాక్ ఇన్వెస్టింగ్.
మీలో కూడా చాలా మంది మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వీటి గురించి ఖచ్చితంగా డిస్కస్ చేసి ఉంటారు, అవునా? సో ఒకప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉంటే వాటిని ఏ బ్యాంక్లో డిపాజిట్ చేద్దాం, ఏ బ్యాంక్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఏ కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, ఏ కంపెనీ స్టాక్ ఫాస్ట్గా పెరుగుతుంది అని ఆలోచిస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి మన దేశంలో ఉన్న జనాభా యొక్క ఆలోచన విధానం ఎలా మారిందో. దీనికి నేను మరొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లాస్ట్ 4 yearsలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన బ్యాంకుల యొక్క షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ మరోవైపు అదే బ్యాంక్స్లో డిపాజిట్స్ మాత్రం పెరగడం లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రజలు వాళ్ళ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేయడం కంటే కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అవే బ్యాంక్స్ యొక్క షేర్స్ని కొనడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకు లాజిక్ అర్థమైందా? సో మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. అయితే మనకి డబ్బులు కావాల్సినప్పుడు మనం బ్యాంక్స్ వైపు చూస్తున్నాం. కానీ మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రం ఎంతో కొంత బ్యాంకులో డిపాజిట్ చేయకుండా లాభాల కోసం చూస్తున్నాం. మరి మనమంతా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయకపోతే మరి బ్యాంక్స్కి డబ్బులు ఎలా వస్తాయి? ఎక్కువ రిటర్న్స్ కోసం ఆలోచించడంలో తప్పు లేదు, కానీ దాని వెనక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. జనరల్గా బ్యాంక్ డిపాజిట్స్కి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి 2 మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి సేఫ్టీ, అంటే మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే దానికి గవర్నమెంటే గ్యారంటీగా ఉంటుంది. ఆ బ్యాంక్ ఎత్తేసిన మన డబ్బుకి మాత్రం ఏం కాదు. జనరల్గా ఇండియాలో ఉన్న ఎక్కువ బ్యాంక్స్ గవర్నమెంట్వే కాబట్టి సేఫ్టీ విషయంలో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సెకండ్ డిఫరెన్స్ కన్సిస్టెన్సీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టాక్ మార్కెట్లో తొందరగా రిచ్ అయిపోవాలని లేదా వాళ్ళ డబ్బుని తొందరగా డబుల్ చేసుకోవాలని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కంటిన్యూస్గా లాభాల్లో ఉండవు. కొన్ని రోజులు అవి లాభాల్లో నడిచినా కొన్ని రోజులు లేదా సంవత్సరాలు అవి నష్టాల్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ లాభాలకి గ్యారంటీ లేకపోగా నష్టాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నేనేమి స్టాక్ మార్కెట్ని ఇన్వెస్టింగ్ని అపోజ్ చేయడం లేదు, కానీ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంతే. వీడియోని పూర్తిగా చూస్తే నేనేం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. బ్యాంక్స్ మనకి ఇచ్చే రిటర్న్స్లో కన్సిస్టెన్సీ ఉంటుంది. అంటే ఒక సంవత్సరం 7% రావచ్చు, నెక్స్ట్ ఇయర్ 8% రావచ్చు. కానీ ఏదేమైనా మన డిపాజిట్స్ మాత్రం కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంటాయి. మీకు డిఫరెన్స్ అర్థమైందా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దగ్గరున్న డబ్బుకి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని సేఫ్గా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే మీ సేవింగ్స్ మొత్తాన్ని తీసుకెళ్లి ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్స్లో పెట్టకండి. బికాస్ తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా అలా చేయడు. తెలివైన ఇన్వెస్టర్ తన ఫండ్స్ని డైవర్సిఫై చేస్తాడు. అంటే చిన్న చిన్న భాగాలుగా విడదీసి వాటిని స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో అలాగే బ్యాంకులో డిపాజిట్ చేసి ఓవరాల్గా తన పోర్ట్ఫోలియోని సేఫ్ అండ్ సెక్యూర్గా గ్రో చేసుకుంటాడు. రీసెంట్గా కొంతమంది అయితే బ్యాంకులో లోన్స్ తీసుకుని మరీ ఆ డబ్బుని స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎలాంటి డెసిషన్సే ఫైనాన్షియల్ డిజాస్టర్స్కి దారితీస్తాయి. రీసెంట్గా ఆర్బీఐ పబ్లిష్ చేసిన ఈ డేటా చూడండి. ఈ చార్ట్లో ఎల్లో కలర్లో ఉన్నది మనం తీసుకున్న లోన్స్, బ్లూ కలర్లో ఉన్నది బ్యాంకులో మనం చేసిన డిపాజిట్స్. జనరల్గా ఒక బ్యాంక్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే అక్కడ లోన్స్ కంటే కూడా డిపాజిట్సే ఎక్కువగా ఉండాలి. కానీ మీరు ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుండి చూస్తే బ్యాంక్ లోన్స్ యొక్క గ్రోత్ బ్యాంక్ డిపాజిట్స్ యొక్క గ్రోత్ని దాటేసింది. అంతేకాదు 2023-24 వచ్చేటప్పటికి లోన్స్ అలాగే డిపాజిట్స్ వీటి మధ్య ఉన్న గ్యాప్ విపరీతంగా పెరిగిపోతుంది. స్లోగా ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం తగ్గించేస్తున్నారు. ఇలా చేస్తే ఫ్యూచర్లో బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం చాలా కష్టం. ప్రజలు బ్యాంక్స్లో డబ్బులు సేవ్ చేయకపోవడానికి మరొక ఇంపార్టెంట్ రీజన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. రీసెంట్ టైమ్స్లో చాలా మంది యూత్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఒకేలా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఏమైనా ప్రాబ్లం వస్తే వాటిని అమ్మేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. లేదా ఎస్ఐపి కడుతున్నాం కదా, దాన్ని అమ్మేసి డబ్బులు తెచ్చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఎలాంటి వ్యక్తులని పర్సనల్గా నేను చాలా మందిని చూశాను. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ ఈ రెండు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఫ్యూచర్లో వెల్త్ని క్రియేట్ చేయడానికి మనం ఇప్పటి నుండే సిస్టమేటిక్గా చేయాలి. దానికి ఎప్పుడైతే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది తోడవుతుందో అప్పుడు మ్యాజిక్ జరిగి మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ జరగడానికి సుమారు 10 నుండి 15 ఏళ్ల టైం పడుతుంది. అంటే స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన డబ్బు 15 ఏళ్ల పాటు కదపకుండా ఉంచాలన్నమాట. కానీ చాలా మంది ఇలా చేయడం లేదు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఖాళీ చేసేసి డబ్బులు విత్డ్రా చేసేస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ అవసరాల కోసం మనం యూజ్ చేయాల్సింది మన ఇన్వెస్ట్మెంట్స్ని కాదు, మన సేవింగ్స్ని. మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చినా రాకపోయినా
మీరు ఖచ్చితంగా కొంత డబ్బుని బ్యాంకులో సేవింగ్స్ రూపంలో ఉంచాలి. అలా పెట్టడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి. దేశంలో ఉన్న బ్యాంక్స్ కూడా లిక్విడిటీ ప్రాబ్లం లేకుండా స్ట్రాంగ్గా రన్ అవుతాయి. 2024లో ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఒక డేటాని రిలీజ్ చేశాయి. ఆ డేటా ఏం చెప్తుందంటే మన దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నింటి దగ్గర కలిపి సుమారు 60 లక్షల కోట్ల రూపాయలకి పైగా డబ్బు ఏయుఎం రూపంలో ఉంది. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ వాళ్ళ హ్యాండిల్ చేస్తున్న క్యాష్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఇది కాదు. 2014లో అంటే ఎగ్జాక్ట్గా 10 ఏళ్ల క్రితం వీళ్ళ దగ్గర 9 లక్షల కోట్ల రూపాయల ఫండ్ మాత్రమే ఉండేది. నేను చెప్పేది అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గర కలిపి. కానీ నెక్స్ట్ 10 ఏళ్లలో ఇది 9 లక్షల నుండి 60 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే 567% గ్రోత్. ఇది వీళ్ళకి వచ్చిన లాభాలు కాదు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఈ రేంజ్ లో పెరుగుతుందన్నమాట. అర్థమైందా? మరోవైపు మనం బ్యాంక్స్ లో ఉన్న డిపాజిట్స్ చూస్తే లాస్ట్ 20 ఇయర్స్ లో ఎప్పుడూ చూడనంత భారీ స్థాయిలో పడిపోతున్నాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి బ్యాంక్స్ లో డిపాజిట్స్ ని పెంచడానికి ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంటే మరోవైపు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సులు వేసి స్లోగా కొంత డబ్బుని మళ్ళీ బ్యాంక్స్ వైపుకి మరలించడానికి ట్రై చేస్తుంది. ఏదేమైనా ఒకవేళ కస్టమర్స్ అప్పుల కోసం బ్యాంక్స్ కి వెళ్లి లాభాల కోసం స్టాక్ మార్కెట్స్ కి వెళ్తే అప్పుడు ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఒకప్పుడు ఎలా అయితే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ తో సఫర్ అయ్యాయో ఇప్పుడు అలాగే డిపాజిట్ క్రైసిస్ తో సఫర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి ఈ ప్రాబ్లమ్ ని ఆర్బీఐ ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాలి. ఫైనల్ గా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మీలో కూడా చాలా మంది స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అవునా? అయితే మీలో ఎంతమంది సేవింగ్స్ అకౌంట్ లో ఎమర్జెన్సీ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నారో నిజాయితీగా కింద కామెంట్ చేయండి. అసలు బ్యాంకులో ఎంతమంది డబ్బులు మెయింటైన్ చేస్తున్నారో మనకి కామెంట్స్ లోనే తెలిసిపోతుంది. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బికాస్ మీరు చేసే ఆ ఒక్క లైక్ మన వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఎకనామిక్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.